మీ కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో సమాధానం లేదా? నా భార్య చెడ్డదండి, అంతవరకే నువ్వు అనగలుగుతావు. నా భర్త చెడ్డోడండి, అంతవరకే నువ్వు అనగలుగుతావు. నా పిల్లలు ఒక్క మాట అనరండి, అవిధేయులండి అని అంటావు, అంతవరకే నువ్వు ఆలోచించగలుగుతావు. దాని వెనుక జరిగే రహస్య కార్యం ఏంటో తెలుసా? నీతో సమాధాన పడకుండా గయ్యాలి తత్వం నీ భార్యలో నింపింది దుష్టుడన్న సాతానన్న సంగతి నీకు తెలుసా? చిన్నప్పుడు నిన్ను చూసి గడగడలాడే పిల్లలు, అమ్మో అమ్మో నాన్న, అమ్మో అమ్మో అమ్మని గడగడలాడే పిల్లలు ఈరోజు నిన్ను గడగడలాడించే స్థాయికి వచ్చారంటే కారణం నీ పిల్లలు అనుకుంటున్నావా? ఆ అవిధేయపు ఆత్మ సైతానుగడ ఆ పిల్లల్లో కుమ్మరింపజేశాడు. కుటుంబం అంటే బాధ్యత లేకుండా ఓ త్రాగుబోతుగా తిరుగుబోతుగా, నా జీవితం నా ఇష్టం, నేను తాగాలనుకుంటే తాగుతా, తిరగాలనుకుంటే తిరుగుతా, నా లైఫ్ నేను లేట్ చేస్తా, నువ్వు భార్యవైనా నేను పట్టించుకోను, నువ్వు నా పిల్లలవైనా నేను పట్టించుకోనని బాధ్యత రాహిత్యంగా ఒక పురుషుడు మారటానికి కారణం ఏంటో తెలుసా? భర్త చెడ్డోడు కొంతవరకు వాస్తవమే, తండ్రి చెడ్డ కొంతవరకు వాస్తవమే, కానీ దాని వెనుకున్న కార్యం ఏంటో తెలుసా? దుష్టుడు ఆ ఇంటిలో జొరబడి యజమానుడిని కాటేశాడు. ఇదంతా దుష్టు క్రియ. అయితే సుమి, దుష్టునితో యుద్ధం చేయటానికి శరీర సంబంధమైన ఆయుధాలు ఏవి పనిచేయవు. ఏంటో ఆత్మ సంబంధమైన ఆయుధం? మోకాళ్ళ ప్రార్థన. దేవుని సన్నిధిలోనూ మోకాళ్ళుని ఆయన సముఖంలోనూ ప్రార్థన చేయగలిగితే ఏ దురాత్మలు నీకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో, ఏ చీకటి శక్తులు నీ వ్యాపారానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో, ఏ అంధకార శక్తులు నీ ఆత్మీయ జీవితానికి అవరోధంగా నిలవబడి వీడు ఎదగకూడదు, వీళ్ళ వ్యాపారం ఎదగకూడదు, వీళ్ళ సంసారం ఎదగకూడదని ఏ సాతాను చెత్తగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడో, దురాత్మల మీద నీకు విజయాన్ని అనుగ్రహించేది నీ కన్నీటి ప్రార్థన అన్న సంగతి నువ్వు మర్చిపోకు. వాడు ఎక్కడ ఓడిపోతాడోనని వాడు ఎరిగి నిన్నన్నీ చేయనిస్తాడు. ప్రార్థించు. ఆధ్యాత్మిక రంగంలో బైబిల్ చదవనిస్తాడు, దశమ భాగం ఇవ్వనిస్తాడు, మందిరంలో పరిచర్య చేయనిస్తాడు, వాయిద్యకారుడిగా, గాయకుడిగా, తబలిస్ట్గా, ప్యాడిస్ట్గా, మంచి పరిచారకుడిగా మందిరంలో పెరగనిస్తాడు. ఇవన్నీ చేయనిస్తాడు. కానీ నీకంటూ వ్యక్తిగత ప్రార్థన బలిపీఠం లేకుండా ఆ బలిపీఠాన్ని పడగొడతాడు. జాగ్రత్త. అయ్యా అమ్మా, ఒకసారి నా వైపు చూడు. నీకు నీ కుటుంబానికి విరోధంగా ఏ దురాత్మలు పనిచేస్తూ వచ్చాయో ఈరోజు వాక్యం వింటుండగా పడిపోయిన నీ ప్రార్థన బలిపీఠాన్ని తిరిగి కట్టుకోవటం ప్రారంభించు. నువ్వు సరైన ప్రార్థనా పాడుగా నా సముఖంలో కనపట్లేదు అన్నట్లుగా నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేస్తా ఉంటే ఈ వాక్యం వింటుండగా ప్రార్థన బలిపీఠాన్ని మరలా యేసు నామం పేరిట తిరిగి కట్టుకుందుముగాక.